హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మనం రీసెంట్గా చేసిన వందే భారత్ ట్రైన్లో చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు. అది వచ్చేసి వందే భారత్ ట్రైన్కి ఎలా వెళ్ళాలి, బుకింగ్ ఎలా చేయాలి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, యాక్చువల్లీ ఫుడ్ అంటున్నారు, అదేంటి అర్థం కావట్లేదు అని చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ నేను ఈ వీడియోలో ఈ వందే భారత్ ట్రైన్స్ సంబంధించిన టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఫుడ్ ఆప్షన్స్ ఎక్కడ ఇస్తున్నారు ఏంటి అనేది మీకు ఎండ్ వరకు చేసి చూపిస్తాను. యాక్చువల్లీ రెగ్యులర్ టికెట్ లాగే, అది పెద్ద స్పెషల్ ఏం కాదు. బట్ చాలామందికి ఏంటంటే వెళ్ళాలని ఒక కుతూహలం ఉంది, బట్ అది ఎలా చేసుకోవాలో తెలియక బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. మీకు ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా 1 by 1 చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. పదని ఇంకా డెస్క్టాప్ పైకి వెళ్ళి చేద్దాం. ఈ డెస్క్టాప్ ఆర్ ఐఆర్సిటీసీ సైట్లో చేసుకోవచ్చు. ఇది డెస్క్టాప్ వర్షన్లో కానీ లేదా మీ మొబైల్లో యాప్ కూడా ఉంది ఐఆర్సిటీసీది, ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్కి పెద్దగా సరిగా పనిచేయకపోవచ్చు, చెక్ చేయండి. బట్ ఆండ్రాయిడ్కి అయితే ఇట్స్ వర్కింగ్ వెల్. అండ్ ఇవన్నీ కుదరదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి కూడా కౌంటర్లో బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత అది అవైలబిలిటీ ఉందో లేదో మీకు తెలియదు. కాబట్టి ఐఆర్సిటీసీలో రిజిస్టర్ అయ్యారనుకోండి, ఏ డేట్ రోజున అవైలబుల్లో ఉంది ఏంటి అనేది మనం ముందుగానే చూసుకోవచ్చు. పదని ఇంకా డెస్క్టాప్ పైకి వెళ్దాం. లైక్ మర్చిపోవద్దు. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఐఆర్సిటీసీ ఓపెన్ చేసేయండి. irctc.co.in దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోండి. మీరు కనుక అకౌంట్ లేకపోయి ఉంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లాగిన్ అయిపోయిన తర్వాత వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ 2 ఉన్నాయి మనకి, సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి అండ్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, ఆర్ వైస్ వర్సా సేమ్. సో దీంట్లో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే తిరుపతికి చూపిస్తాను, ఇంకా వైజాగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది. సికింద్రాబాద్ టు టీపీటీవై తిరుపతి. డేట్ వచ్చేసి తిరుపతికి వచ్చేసి ట్రైన్ ప్రతిరోజు ఉంది ఎక్సెప్ట్ ట్యూస్డే. సో నేను నెక్స్ట్ వీక్ లాస్ట్ అలా సెలెక్ట్ చేస్తాను. సండే కాబట్టి అవైలబుల్ ఉండకపోవచ్చు సీట్లు, సో ఫ్రైడే నెక్స్ట్ మంత్కి అట్లా చూసుకుంటానులేండి. మండే అలా సెర్చ్ చేయగానే ఇక్కడ పైన చూపిస్తుంది అండి క్లియర్గా తిరుపతి వందే భారత్ అని. ఓకే, ట్రైన్ నెంబర్ 20701. ఇక్కడ ఏ రోజు నడుస్తుందని చెప్పి ఇక్కడ అన్ని క్లియర్గా ఉంచారండి. మండే, ట్యూస్డే డిమ్ అయిపోయిందంటే ట్యూస్డే రోజు లేదు, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సండే. ఇక టైం సికింద్రాబాద్లో ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ తిరుపతికి మధ్యాహ్నం 2:30 రీచ్ అవుతుంది. ఓవరాల్గా జర్నీ టైం వచ్చేసి 8 hours 30 minutes. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి 2 క్లాసులు, ఏసీ చైర్ కార్, ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. ఏసీ చైర్ కార్ వచ్చేసి ప్రైస్ 1680 ప్లస్ ట్యాక్సెస్ పడతాయి. 225 అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ట్రైన్ టికెట్లు ఫస్ట్ టైం బుక్ చేసే వాళ్ళకి ఒక చిన్న గమనిక, ఇక్కడ ట్రైన్ టికెట్స్ అవైలబుల్ చూపిస్తే మాత్రమే బుక్ చేసుకోండి. వెయిటింగ్ లిస్ట్ ఆర్ ఆర్ఏసీ ఇలాంటివి చూపిస్తే బుక్ చేసుకోకండి. ఇప్పుడు ఆర్ఏసీలో ఉంటుంది ఇలాంటిదంతా కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అదే మీరు ఫస్ట్ టైం యూజర్స్ అయితే బెటర్ అవాయిడ్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ వచ్చేసి 3080 రూపీస్ ఇక్కడ చూస్తున్నాను చూడండి, ప్లస్ ట్యాక్సెస్ పడతాయి. ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏది చూజ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1680 సెలెక్ట్ చేసి చూపిస్తాను. కొట్టేసి బుక్ కొడతాను. బుక్ కొట్టిన తర్వాత ప్యాసింజర్ నేమ్ మీది ఏది ఉంటే అది యాడ్ చేసేసేయండి. పేరు నేను సింపుల్గా యాడ్ చేస్తాను. ర్యాండమ్గా ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను. మీది ఏది ఉంటే అది ఆధార్ కార్డ్ ప్రకారం ఎంటర్ చేసేయండి. సీట్ ప్రిఫరెన్సెస్ మీరు ఇక్కడ విండో కావాలనుకుంటే ఇక్కడ విండో సైడ్ అని పెట్టుకోండి. మ్యాక్సిమం అవైలబిలిటీ ఉంటే 99% ఇదే వస్తుంది. ఇక్కడ ఫుడ్ చాయిస్ దగ్గర అసలు ఏంది మ్యాటర్ వస్తుంది. మీకు వెజ్ ఫుడ్ కావాలా, నాన్ వెజ్ ఫుడ్ కావాలా, ఆర్ అసలు ఫుడ్డే వద్దా. ఇక్కడ ఫుడ్కి మీకు టికెట్లో మీకు ఇందాక ఏదైతే 1680 చూపించిందో అది ఫుడ్తో కలిపి చూపించిన ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది అండి. ఫేర్, టోటల్ ఫేర్ రైట్ సైడ్లో కార్నర్కి. ఇది ఫుడ్తో కలిపి, మీరు ఫుడ్తో కలిపి తీసుకుంటే నో ప్రాబ్లం. మీకు మాకు అంత డబ్బులు ఉన్నాయి నేను ట్రైన్లో తింటాను నో ప్రాబ్లం అనుకుంటే. ఫుడ్ వద్దు అనుకుంటే నో ఫుడ్ పెడితే మీకు నెక్స్ట్ పేజ్లో అమౌంట్ మైనస్ అవుతుంది. పేమెంట్ మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, త్రూ భీమ్ ఆర్ యూపీఐ ఆర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏది ఉంటే అది. ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వస్తారు. ఇక్కడ చూసారా 1680 ప్లస్ కన్వీనియంట్ ఫీస్ 35 రూపీస్. సో అన్ని కలిపి 1715 రూపీస్ అవుతుంది. అదే మీరు ఇక్కడ ఫుడ్ వద్దన్నారు అనుకోండి, 1715లో నుంచి మీకు 365 రూపీస్ మైనస్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వస్తారు, ఇక్కడ పేమెంట్ చేసుకుంటారు, కథం, ఇనఫ్, దట్స్ ఇట్. సో చూసారు కదా, అది బుకింగ్ ప్రాసెస్ అంతా కూడా. మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈ ప్రాసెస్ అంతా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది, మీ సీట్ నెంబర్ అదంతా, అది మొబైల్లో పెట్టుకొని మీ ఏదైనా ఐటీ ప్రూఫ్ లాంటి దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అండ్
తత్కాల్లో ఈ వందే భారత్ వర్కౌట్ అవుతుందా లేదా అని నేను చెక్ చేద్దామని 2 రోజులు ట్రై చేస్తుంటే కరెక్ట్గా ఆ టైంకి నేను మర్చిపోయి మిస్ అవుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ తత్కాల్లో అది వందే భారత్ ట్రైన్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసి నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను, అది మ్యాటర్ రాసి అది చదవండి సరిపోతుంది. ఓకేనా? ఈరోజు వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తామంటే దాన్ని బాయ్.